విజయ్ ఆంటోనీ గురించి తెలుగు ఆడియన్స్కు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. కెరీర్ ప్రారంభం నుంచి డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. డబ్బింగ్ చిత్రాలతో టాలీవుడ్లోనూ మంచి మార్క్ క్రియేట్ చేసుకున్న కోలీవుడ్ హీరోల్లో అతనొకడు. బిచ్చగాడు సినిమాతో తెలుగులో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అయితే గత కొంతకాలంగా ఆంటోనీ నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంతగా ఆడటం లేదు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని భద్రకాళి అనే చిత్రంతో వస్తున్నాడు. భద్రకాళి అనేది విజయ్ ఆంటోనీ కెరియర్లో ప్రతిష్టాత్మకమైన 25వ చిత్రం. తమిళ్లో శక్తి తిరుమగన్ అనే టైటిల్ పెట్టారు. అరుణ్ ప్రభు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. లేటెస్ట్గా మూవీ టీజర్ను విడుదల చేశారు. పిల్లి కూడా ఒకరోజు పులి అవును, అబద్ధం అహంకారం అంతమౌను అంటూ ప్రారంభమైన ఈ టీజర్ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇందులో హీరో పాత్ర ఏంటనేది అర్థం కాకుండా కథ ఏంటనేది హింట్ ఇచ్చేలా ఈ వీడియోని కట్ చేశారు. విజయ్ ఆంటోనీ భద్రకాళి టీజర్. ఇది పొలిటికల్ సిస్టమ్ బ్యాక్డ్రాప్లో 197 కోట్ల స్కామ్ చుట్టూ తిరిగే కథ అని తెలుస్తోంది. దీంట్లో విజయ్ ఆంటోనీ పాత్ర విభిన్నమైన కోణాల్లో కనిపించనున్నట్టు అర్థమవుతోంది. టీజర్లో ఓ గ్యాంగ్స్టర్గా, మోసగాడిగా, ఓ సాధారణ ఫ్యామిలీ మ్యాన్గా, గవర్నమెంట్ ఆఫీసర్గా, జైల్లో ఖైదీగా ఇలా రకరకాల కోణాల్లో చూపించారు. అసలు సినిమాలో అతని పాత్ర ఏంటనే సస్పెన్స్ క్రియేట్ చేశారు. లుక్ మాత్రం గత చిత్రాలతో మాదిరిగానే ఉంది. మిగతా పాత్రల విషయంలో అందరూ తమిళ నటీనటులే కనిపించారు. అరువి, వాజల్ లాంటి డిఫరెంట్ మూవీస్తో పేరు తెచ్చుకున్న దర్శకుడు అరుణ్ ప్రభు ఈసారి విజయ్ ఆంటోనీతో కలిసి భద్రకాళి సినిమాతో ఏదో పెద్ద కథనే చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్పై మీరా విజయ్ ఆంటోనీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజువల్స్ చూస్తుంటే బాగానే ఖర్చు చేసి తీసినట్లు కనిపిస్తోంది. అయితే విజయ్ ఆంటోనీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. షెల్లీ కాలిస్టిక్ సినిమాటోగ్రఫీ నిర్వహించగా రేమండ్ డెరిక్ క్రాస్టా ఎడిటింగ్ చేశారు. స్టంట్ మాస్టర్ రాజశేఖర్ ఫైట్స్ కంపోజ్ చేశారు. సమ్మర్లో ఈ సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ తెలుగులో విడుదల చేయనుంది. విజయ్ రాఘవన్ తర్వాత విజయ్ ఆంటోనీ నటించిన సినిమాలేవి తెలుగులో అంతగా పెర్ఫామ్ చేయలేదు. బిచ్చగాడు 2 కూడా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేదు. ఉన్నంతలో లవ్ గురు మూవీ కాస్త పర్వాలేదనిపించుకుంది. హత్య, తుఫాన్, హిట్లర్ లాంటి సినిమాలు అసలు ఎప్పుడు వచ్చాయో కూడా జనాలకు తెలీదు. భద్రకాళి టీజర్ కట్ చూస్తుంటే విజయ్ ఆంటోనీ ఈసారి విజయం సాధిస్తాడని అనిపిస్తోంది. చూద్దాం ఏం జరుగుతుందో.